ఓకే సార్. మీ డిమాండ్లలో ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధన అంటున్నారు. ఏంటది? సార్ ఇందులో ఉమ్మడి సర్వీస్ రూల్స్ అంటే మనకి 2 రకాల మేనేజ్మెంట్స్ ప్రధానంగా జరుగుతున్నాయి సార్. గవర్నమెంట్ మేనేజ్మెంట్స్, లోకల్ బాడీస్ మేనేజ్మెంట్స్. ఉపాధ్యాయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే 97% లోకల్ బాడీసే అండ్ జిల్లా పరిషత్, మండల పరిషత్ వాటెవర్. ఓన్లీ 2-3% మాత్రం గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఆ లోకల్ క్యాడరైజర్ ఎంప్లాయీస్ కాబట్టి ప్రమోషన్ ఛానల్లో టీచర్ తర్వాత స్కూల్ అసిస్టెంట్గా ఉన్నాడనుకోండి, హెడ్ మాస్టర్ అవుతాడు. అక్కడ అవుతాడు, ఇక్కడ అవుతాడు. ఆఫ్టర్ హెడ్ మాస్టర్ ఈ లోకల్ బాడీస్ ఎంప్లాయీస్కి దేర్ ఇస్ నో ఛాన్స్. అదే లోకల్ క్యాడరైజర్ ఎంప్లాయీస్ ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారో హెచ్ఎం తర్వాత డివైఓ లేదా డైట్ లెక్చరర్ ఇలాగా ఫర్దర్ ప్రమోషన్ ఛానల్ ఉంది వాళ్ళకి. మాకైతే ఏ విధమైనటువంటి ఛాన్స్ లేదు. ఈ కారణం చేత మేము వెనుకబడి ఉన్నాం. ఉమ్మడి సర్వీసులు వాళ్ళది మాది సర్వీసులు కలిపి మెర్జ్ చేసి చేయమని గతంలో 98లో ఏమో 505, 538 జీవోలు ఇచ్చిన, 2005లో 95, 96 జీవోలు రిలీజ్ చేసిన, ఆ తదుపరి కాలం 2009లో గవర్నమెంట్కి వేరు, జిల్లా పరిషత్కి వేరు ఉండాలని చెప్పిన తర్వాత కాలంలో 2019లో జీవోఎంఎస్ నెంబర్ 72, 73, 74 ఈ జీవోలు ఇచ్చిన. వీళ్ళందరినీ మెర్జ్ చేసి కామన్ సీనియారిటీతో ప్రమోషన్స్ ఇవ్వాలా అనే నిర్ణయం తీసుకున్నారు. అయితే అది ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వం ఈ కోర్టు కేసులు ఉన్నాయని చెప్పి దీన్ని తీసి పక్కన పెట్టారు. ఇందులో మెజార్ షేర్ 1,75,000 మంది ఉపాధ్యాయులు ఉంటే 1,65,000 వరకు సుమారుగా జిల్లా పరిషత్తు, మండల పరిషత్ ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళకి ఇప్పటికే పదోన్నతులు లేక ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఆ సమస్యను పరిష్కరించకుండా అట్లా వదిలేయటం వల్ల ప్రభుత్వాలు సరైన టైంలో స్పందించకపోవటం వల్ల ఇప్పుడు ఈరోజు 72, 73 74 జీవోల్లో 73వ జీవోకి సంబంధించి 73వ జీవో ఒకటి ఉందండి. ఈ 73వ జీవోకి సంబంధించే మేజర్గా మాకు ఒక చిన్న సమస్య ఉందండి. కోర్టు స్టే ఇచ్చింది, అన్నిటికీ ఇవ్వాల, ఓన్లీ నాన్ గెజిటెడ్ వాళ్ళకే స్టే ఇచ్చింది. గెజిటెడ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ప్రమోషన్ ఛానల్లో కానీ ఎక్కడ కానీ స్టే లేదు. మాకు దాన్ని ఆసరాగా తీసుకుని ఎదరికి వెళ్ళిపోవచ్చు. ఆ లీడ్ తీసుకోవడంలో ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాల యొక్క ఇంటెన్షన్ కానీ ఆ విద్యాశాఖ అధికారుల సహకారం కానీ లేదు. లేకపోవడం వల్ల ఎక్కడిదక్కడ స్టాగ్నెంట్గా ఉండిపోతాం. ఇది మనం రెక్టిఫై చేసి ఇమీడియట్గా సుప్రీంకోర్టులో మనం దాని కనుక చేసుకుంటే తప్పనిసరిగా ఈ 72, 73, 74 జీవోలు అమలు చేసుకుంటే ఉమ్మడి సర్వీస్ రూల్స్ వస్తాయి. అందరికీ పదోన్నతుల ఛానల్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ బదిలీలకు సంబంధించి కూడా మీరు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఏమవుతుంది బదిలీలకు సంబంధించి? గతంలో బదిలీ అనేది ఎలా ఉండేది అంటే అండి, ఒక టైమ్లీ లేకుండా జనరల్గా బదిలీ అనేది ఎప్పుడు కూడా మిగతా డిపార్ట్మెంట్లో చూడండి, మార్చి ఏప్రిల్లోనే బదిలీ చేస్తారు. వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు. కొత్తగా అకాడమిక్ జూన్ నాటికి ఏ ఊరైతే షిఫ్ట్ అయ్యారో ఆ ఊర్లో కాపురం పెట్టుకుని పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అకాడమిక్స్గా. ఓకే, అదే విధానం మాకు కూడా ఉండాలని చెప్పి చాలా కాలం నుంచి మేము కోరుతా ఉన్నాం. అది దశాబ్దాల తరబడి చేయగా గత జూన్ నాటికి బదిలీ యాక్ట్ అనేది చేయటం ఈ ప్రభుత్వానికి చాలా మంచి మైలేజ్. బదిలీ యాక్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, టైమ్లీగా జరిగిపోతాయి. ఇంకా యాక్ట్ ప్రకారం అంటే గత ప్రభుత్వాలు ఏం చేసి అంటే ఒక షెడ్యూల్ ఇవ్వటం, ఆ షెడ్యూల్లో చిన్న కోర్టు కేసులు పట్టడం, అది మళ్ళీ అక్టోబర్, నవంబర్ దాకా ప్రాబ్లం కావటం, నవంబర్, డిసెంబర్లో బదిలీలు జరగటం. నవంబర్, డిసెంబర్కి సిలబస్ పీక్ పొజిషన్లో ఉంటాయి. ఆ టైంలో బదిలీ జరిగితే అక్కడ ఎగ్జామినేషన్ రాసే పిల్లలకి కొత్త టీచర్ వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి మింగిల్ అవడానికి కొంచెం టైం పట్టి విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. దాని గురించి మేమేమన్నా అంటే ఒక యాక్ట్లో తప్పనిసరిగా జూన్ నాటికే పాఠశాల ప్రారంభం నాటికే ఉపాధ్యాయుడి బదిలీ కొత్త చదవడానికి వెళ్ళిపోతే అక్కడ కొత్త అకాడమిక్ ఇయర్ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుంటారని చెప్పి అడిగి మేము అనేక ప్రాతినిధ్యాలంతా ఈ ప్రభుత్వం ఇనిషియేటివ్నే చేసుకుందాం నిర్ణయం. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఆ జరిగినటువంటి బదిలీలు అయిపోయినాయి. ఓకే, టీచర్లు జాయిన్ అయిపోయారు. రిలీవ్ కానివాడు పరిస్థితి ఉంది. ఎప్పుడో డిఎస్సి చేస్తాం, ఆ డిఎస్సి వచ్చిన తర్వాత చేద్దాం. ఆ గ్యాప్ అనేది అసలు జీరో ఉండాలి. ఆ జీరో లేకుండా ఉండటం వల్ల వస్తుంది, ఒక 2 నెలల్లో వస్తుంది అనేది 3-4 నెలలు పట్టింది. ఇప్పుడు అక్టోబర్ వాళ్ళ ఈ తేదీకి ఇప్పుడు రేపు నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్తారు. వాళ్ళు అంటే ఎన్ని రోజులు అయిపోయిందండి? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 5 నెలల్లో సమయం ఆఫ్ ది పీరియడ్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఈ గ్యాప్లో బదిలీలు జరిగిన అనంతరమే గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో చూసి బదిలీ అయిన టీచర్ అందరూ రిలీవ్ చేసి స్కూళ్ళలో పంపించేసేసి ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్గా ఈ 98 DSC వాళ్ళని ఉపయోగించుకుని ఉంటే ఈరోజు ఈ సమస్య లేదు. మీరు అనుకుంటా ఉన్నారు, ప్రభుత్వం అనుకుంటూ ఉంటుంది మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా సరి చేయాలి అని అనుకోవడం వేరు, చేయటం వేరు. అనుకోవడం మాత్రం బ్రహ్మాండంగా ఆకాశంలో మేడలు కట్టేంత ప్రభుత్వ విద్యాక్షేత్రాలని నో వేకెన్సీ బోర్డు, నో అడ్మిషన్ బోర్డు పెట్టాలి అనే కాన్సెప్ట్ విద్యాశాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. మా పాఠశాలలో సీట్లు లేవు
అనే పొజిషన్ తీసుకెళ్లాలనే ఆలోచన చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి అది కనిపించడం లేదు. రైట్. ఇప్పుడు కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా మీరు కొన్ని డిమాండ్లు లేవనెత్తుతున్నారు. ఏంటవి? కారుణ్య నియామకాలు అంటే మన కరోనా సందర్భంలో ఎప్పుడు కారుణ్య నియామకాలు అంటే టీచర్ అయినా చనిపోయిన సందర్భంలో వాళ్ళ పిల్లలకి జూనియర్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ ఉంటే జూనియర్ అసిస్టెంట్ స్థాయి జాబ్ ఇవ్వడం అనేది పరిపాటి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కారుణ్య నియామకాలు కరోనా సందర్భంలో చాలామంది ఉపాధ్యాయులు చనిపోయారు. ఈరోజు ఉన్న గణాంకాల ప్రకారం 970 మంది ఉపాధ్యాయ కుటుంబాలు ఈరోజు గత 3 సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. టీచర్ చనిపోగానే అతనికి క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల లేకపోతే భార్య లేకపోతే ఆవిడైతే భర్త ఎవరు క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళకి 1 నెల 2 నెలల్లోనే ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి 3 సంవత్సరాలు అయిపోయిన ఇవ్వలేకపోవడం కారణం ఏంటంటే ఇది జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో పోస్టులు ఖాళీగా లేవు, గవర్నమెంట్ మేనేజ్మెంట్లో పోస్టులు ఉన్నాయి. ఇక్కడ అది క్లాష్ వస్తూ ఉంది. అది మీరు వన్ టైం సెటిల్మెంట్ కింద జిల్లా ఒక యూనిట్గా తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీచర్లు ఒక 30 మంది ఉన్నారు, ఎంప్లాయీస్ ఒక 20 మంది ఉన్నారు. ఈ 50 మందికి టోటల్గా జిల్లా ఏ యూనిట్లో ఖాళీ ఉందో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కానీ లేకపోతే క్వాలిఫికేషన్ ఈరోజు క్వాలిఫికేషన్ లేని పిల్లలు ఎవరు లేరు. పూర్వం అయితే క్వాలిఫికేషన్ లేకపోతే అది ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్ట్ లాంటిది ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏ కుటుంబానికి లేదు. కాబట్టి మినిమం జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలి. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఎన్ని ఉన్నాయి అని ప్రభుత్వం ఒక ఇనిషియేట్ తీసుకుని ఒక చట్టం చేసి వన్ టైం సెటిల్మెంట్ మీద వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మనం జరిగిన సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో కూడా అదే చెప్పాం. కానీ వాళ్ళు పెడచెవిన పెట్టారు. ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నాం. రైట్ సార్. ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు? నేను ఇంగ్లీష్ చెప్తాను. ఇంగ్లీష్ చెప్తారు కాబట్టి పిల్లలకు అర్థమయ్యేలాగా ఎలా చెప్తారో ఇప్పుడు జనానికి కూడా అంటే సమాజం కోణంలోనే మామూలు సాధారణ ప్రజానీకం మద్దతు కూడా మీ ఉద్యోగులకు కావాల్సిన అవసరం ఉంది. అవునండి. సో ఆ కోణంలోనే అడుగుతున్నాను. సిపిఎస్ అనేది క్లుప్తంగా చెప్పండి. సిపిఎస్ అంటే ఏంటి? పాత ప్రభుత్వం జిపిఎస్ అని పెట్టింది కదా, అదేంటి? ఇప్పుడు మీరు మళ్ళీ ఓపీఎస్ అని అడుగుతున్నారు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఇదేంటి? ఈ 3 విషయాల గురించి బ్రీఫ్గా చెప్పండి. పెన్షన్ అనేది భిక్ష కాదు, అది ఉద్యోగి యొక్క హక్కు, అది ప్రాథమికం అండి. ఎప్పుడు కూడా ఒక ఉద్యోగి చనిపోయిన తర్వాత పెన్షన్, అలాగే ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత అతను వచ్చేటువంటి పెన్షన్, 2 రకాలండి. ఇది ఉద్యోగి పనిచేసినంత కాలం అయిపోయిన తర్వాత అతనికి వచ్చిన దాంట్లో అమెల్మెంట్స్లో 50% పెన్షన్గా పొందుతాడు. అది 70 ఇయర్స్ తర్వాత అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది అది మరలా అది యాడ్ అవుతుంది. అది కాకుండా ఉద్యోగి చనిపోయిన సందర్భంలో ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. అంటే పిల్లలకి 25 సంవత్సరాల లోపు వయసు వచ్చే వరకు పిల్లలకి వస్తుంది. భార్య ఉంటే భార్య బ్రతుకున్నంత కాలం వస్తుంది. ఇది సామాజిక భద్రత అండి. ఒక ఉద్యోగిగా మాకు ఫండమెంటల్ రూల్స్ మాకు ఏం చెప్తా ఉన్నాయంటే, ఒక ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగిగా చేరిన తర్వాత ఆ ఉద్యోగంలో వచ్చే జీతభత్యాలను అనుభవించడం తప్ప ఏ విధమైన ఆర్థిక లబ్ధి చేకూరి ఏ వ్యాపారం కానీ ఏ వ్యవహారం కానీ చేయకూడదు అనేది ప్రాథమిక సూత్రం. ఒకవేళ అటువంటిది ఏదైనా చేసినట్టుగా మీరు నిరూపితమైతే దానికి పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి మాకు. కాబట్టి అంటే నువ్వు ఉద్యోగానికి మాత్రమే పరిమితం అయ్యి సర్వీస్, ఆ పెన్షన్ కూడా సర్వీస్ పెన్షన్ అని ఉంటుంది మాకు. అంటే ఇంతకాలం ప్రభుత్వానికి సర్వీస్ చేసినందుకు గాను మీకు ఇచ్చే పెన్షన్ అది అది ఒక చట్టంగా అనుకుని అది ఒక సామాజిక బాధ్యతతో అక్కడ ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళు ఆలోచించాలి. తర్వాత కాలంలో ఏమైందంటే ఈ పెన్షనర్స్కి ఎక్కువ వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి, ఎక్కువ కాలం బ్రతుకుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా పెన్షన్స్కి ఎక్కువైపోతూ ఉన్నాయని ప్రజల్లోకి నెమ్మదిగా తీసుకువెళ్ళి దాన్ని కట్ చేయాలని ఒక ఆలోచన చేసుకుని పిఎఫ్ఆర్డిఏ బిల్ అనేది పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నారు. ఆమోదం చేసుకుని సిపిఎస్ విధానం తీసుకొచ్చారు. అది 2004 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. అది తీసుకొస్తూనే కొన్ని రాష్ట్రాలు అదే డేట్ని అమలు చేసినాయి, కొన్ని రాష్ట్రాల తర్వాత కూడా అమలు చేసినాయి. అమలు చేసిన తర్వాత కంట్రిబ్యూటరీ పెన్షన్ అంటే మనం ఉద్యోగి కొంత కంట్రిబ్యూట్ చేస్తాడు, ప్రభుత్వం దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది. అది ఎక్కువ ఫండింగ్ పెట్టి అది అక్యుములేట్ చేసుకుని తర్వాత ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఇవ్వాలి. అయితే అది చాలా దారుణంగా చనిపోయిన తర్వాత 1600-1700 రూపాయల పెన్షన్తో ఈరోజు మీరు ఇచ్చే సామాజిక పెన్షన్ 4000 ఉంటే మా ఉద్యోగి చనిపోతే 1600 పెన్షన్తో జీవించాల్సిన పరిస్థితి సిపిఎస్ వల్ల ఉంది. అది చాలా దుర్మార్గమైన పెన్షన్ అని చెప్పి అర్థమయ్యి దాని మీద పోరాటం చేసాం, పోరాటం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఏంటంటే సిపిఎస్ కంటే మెరుగైంది ఇస్తాం, వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి మేజర్గా ఈరోజు చూసినట్లయితే 40-45% ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ సిపిఎస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వం రావడంలో ప్రధానమైన భూమిక వహించడానికి కారణం ఈ 45%ని అట్రాక్ట్ చేసేటట్టుగా వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ని రద్దు చేస్తానన్నాడు ఆయన.
వారం అయినా 5 సంవత్సరాలైనా ఎన్నుకుని మధ్య మధ్యలో యూటర్న్ తీసుకుని జీపీఎస్ అనేది తీసుకొచ్చారు. అది మీకు పెన్షన్ లెక్కలు కట్టి 25% వస్తుంది. అంటే ఇది ఇప్పుడు రిటైర్ అయినట్టుకి ఉన్న 100 రూపాయలు ఉంటే అది 50 రూపాయలు పెన్షన్గా పొందుతాడు. అట్లా కాదని మమ్మల్ని పిలిచి చర్చలు పెట్టి 25% ఇస్తాం, దీన్ని 50% ఇవ్వలేము, అది నేను ఓపీఎస్ ఇవ్వలేము, కానీ వయా మీడియాగా చేద్దామని చెప్పి ఒక మీటింగ్ చేస్తే మాకు ఆమోదయోగ్యం కాదని చెప్పాం. దాన్ని మరలా ఇంకో 2-3 మీటింగ్లు పెట్టి దాన్ని 35% వరకు తీసుకువెళ్ళి ఇంతవరకు ఇవ్వగలుగుతాం. దీనికి జీపీఎస్ అని గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని మేము ట్యాగ్ పెట్టాం. దీంతో ఎదురుకెళ్దాం అన్నప్పుడు మాకు అసలు ఆమోదయోగ్యం కాదు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మినహా ఏదన్నీ కూడా మేము ప్రత్యామ్నాయం మేము ఒప్పుకోమని చెప్పి మేము బయటకు రావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారు, ఎన్నికలకు వెళ్లే ముందు సిపిఎస్ మీద మేము ఒక నిర్ణయం తీసుకుని 1 సంవత్సరం లోపల దీనికి సొల్యూషన్ చూపిస్తామన్నారు. 16 నెలలు అయింది, దాని మీద కనీసం ఆలోచన చేయలేదు. సొల్యూషన్ తర్వాత కలిసారా మరి పవన్ కళ్యాణ్ గారిని మీరు? అసలు వారిని కలిసే అవకాశం రాలేదు. 2-3 సందర్భాల్లో వారు ఆఫీస్కి వెళ్ళి మేము బయట లెటర్లు ఇచ్చొచ్చాం. అయితే వారు అందుబాటులో మాకేమీ రాలేదు. అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గత ప్రభుత్వం ఎంత ముందుగా వ్యవహరించినా ఎడ్యుకేషన్ మినిస్టర్ వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ యూనియన్ లీడర్స్గా ఈ సమస్య ఉన్నప్పుడు మాట్లాడటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు స్టిల్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో టోటల్గా అఫీషియల్గా ఒక మీటింగే పెట్టారు. ఈ 16 నెలల కాలంలో ఒకే ఒక అఫీషియల్ మీటింగ్ జరిగింది. అన్అఫీషియల్గా 1-2 సార్లు మేము వెళ్ళి కలిసాం. ఇది కరెక్ట్ కాదు. ఇది పెద్ద క్షేత్రం, 1,75,000 మంది ఉపాధ్యాయ సమస్యలే కాదు, అనిత్యం జరిగే అనేకమైన సమస్యలు ఉంటాయి. అధికారులు వాళ్ళ కోణంలో చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభుత్వం కరెక్ట్ చేసుకోవాలా, మా తప్పుంటే కాదు, మీరు ఇది వెయిట్ చేయండి, ఇది మేము ఈ లక్ష్యంతో పెట్టి ప్రోగ్రాం సహకరించండి అని చెప్పుకోవాలి. అధికారుల మీద వదిలేస్తే అధికారులు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. మరి మిగతా రాష్ట్రాల్లో ఈ సిపిఎస్ అంటే ఓపీఎస్ విధానానికి వచ్చిన రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? ఇతర మొత్తం 17-18 రాష్ట్రాలు దీని మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు విత్డ్రా చేసుకుంటూ కూడా మనం ఎన్నికల ముందు రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు కూడా విత్డ్రా చేసుకున్నాయి. ఇప్పుడు కూడా విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకునేటప్పుడు ప్రభుత్వాలు ఎముకబుల్గా ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలతో కూర్చొని మేము ఈ కారణంతో చేయలేం, ఇంత లేట్ అయింది, ఒక రోడ్ మ్యాప్ అడుగుతున్నాం మేము. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ సంబంధించి ఈరోజు 24,000 కోట్ల రూపాయల బకాయిలు మళ్ళీ ఉన్నాయి. గత ప్రభుత్వం వెళ్ళిపోతూ 24,000 కోట్ల రూపాయల బకాయిలు పెడితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 5-6 వేల కోట్ల రూపాయల బకాయిలు పెరుగుతూ ఉంటాయి కదా, 16 నెలల్లో పెరుగుతూ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ 30 కోట్లు చేరినాయి. 6,000 కోట్లు ఒకసారి రిలీజ్ చేశారు, 1,100 కోట్లు ఒకసారి రిలీజ్ చేశారు. అంటే 7,100 కోట్లు రిలీజ్ చేసినప్పటికి కూడా స్టిల్ మళ్ళీ 24,000 కోట్లు 23,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. మేమేమంటామంటే ఆర్థిక బకాయిలన్నీ కూడా ఒకే రోజు మీరు ఇవ్వలేరు, మేము అడగడం కరెక్ట్ కాదు. మీరు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి, సరెండర్ లీవ్లు ఈ టైంలో పరిష్కరిస్తాం, ఈ పిఎఫ్ లోన్లు ఈ టైంలో పరిష్కరిస్తాం, ఇంతవరకు ఉన్నాయన్నీ కూడా ఈ నెలలో క్లియర్ చేస్తాం అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఆ రోడ్ మ్యాప్ లేదు. గత 11వ పిఆర్సీ బకాయిలు 5 విడతల్లో చెల్లిస్తామని చెప్పి గత ప్రభుత్వం ఒప్పుకుంది. దానికి ఒక షెడ్యూల్ ఇచ్చింది. ఇప్పటికే ఆ రోజు జరిగిన షెడ్యూల్ అమలు జరిగితే ఇప్పటికి 2 విడతల బకాయిలు మాకు వచ్చేసేయాలి. మాకు ఇవ్వాల్సింది లంసంగా ఇవ్వాల్సింది 5 విడతల్లో ఇస్తామని చెప్పుకున్నారు. ఆ విడతల్లో 2 విడతలు ఈ రోజుకి అయిపోవాలి, అది లేదు. అంటే ఫైనాన్షియల్గా జీతం ఇవ్వటం అనేది తప్ప ఇంకేది కూడా బకాయి కానీ దాచుకున్న డబ్బులు కానీ ఇవ్వాల్సిన భవిష్యత్తులో ఇవ్వాల్సినటువంటి పిఆర్సీలకు సంబంధించి కానీ ఏది కూడా ₹1 కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాన్ని చేరటం లేదు. ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులు కొంతమంది మొన్న కోర్టుకు వెళ్ళారు, వాళ్ళకి మాత్రం ఆ పెండింగ్ ఎరియర్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసాయని చెప్తున్నారు. అంటే ఏరియాస్ అంటే అది కరెక్ట్ పూర్తిగా యథార్థం కాదండి అది. ఎందుకంటే సిపిఎస్ వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే ఉందో, డిఏ ఏరియాలు ఏదైతే ఉన్నాయో ఈ ఏరియాలన్నీ కూడా టైం టు టైం వేయాలి. ఇది ఇంకొక రకంగా నష్టం జరుగుతుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిఎఫ్ 30 లక్షల రూపాయలు నా అకౌంట్లో దాచుకున్నాను నేను, ఒకే రిటైర్ అయ్యాను ఈరోజు. ఇది చాలా బర్నింగ్. ఎవరైనా కోర్టుకు వెళ్ళి సాధిస్తే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు ఇంకా 30 లక్షల రూపాయలు దాచుకున్నాను, ఈరోజు రిటైర్ అయ్యాను. రిటైర్ అయితే ఈరోజు పలానా అక్టోబర్ 31 రిటైర్ అయ్యావు కాబట్టి 31వ తేదీ నాటికి నీవు దాచుకున్న డబ్బులు 30 లక్షలు, దీనికి వచ్చిన ఇంట్రెస్ట్ 3 లక్షలు, ఈ 33 లక్షలు మేము ఇష్యూ చేస్తూ గ్రీన్ ఛానల్లో పెట్టేస్తున్నారు సిఎఫ్ఎంఎస్లో. ఇచ్చేస్తే వారం 10 రోజులు నెల అసలు యాక్చువల్గా రిటైర్ అయిన రోజునే బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలా, రూల్ అది పక్కన పెట్టేసి ఈ 33 లక్షల కాగితం పట్టుకుని అక్టోబర్ నెలలో కూర్చుంటే మరలా అక్టోబర్ అయింది, అప్పుడు కూడా అప్పుడైనా ఇస్తే 33 లక్షలే వస్తాయి నాకు. మరి ఈ సంవత్సర కాలంలో వడ్డీ అండి 33 లక్షలు అంటే తక్కువ అమౌంట్ ఏం కాదు కదా. ఈ 33 లక్షల మీద ఈ సంవత్సర కాలం వడ్డీ కూడా నష్టపోతాం. ఓకే, అది మామూలు విషయం కాదండి. ఇది
ఇప్పుడు ఇటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులది లక్షల రూపాయలు పెండింగ్ పెట్టుకోవటం వల్ల వాళ్ళకి ఇచ్చి ఇంట్రెస్ట్లన్నీ అక్యూములేట్ చేస్తే కోట్లలో ఉంటుంది. ఉమ్. అది మేము లక్షల్లో నష్టపోతా ఉన్నాం, ప్రభుత్వానికి కోట్లలో లాభం వస్తుంది. కాబట్టి దీన్ని తాత్సారం చేస్తూ ఉన్నారు. అలాగే డిఏల ప్రకటనలో కూడా ఇవి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ వాటిలో కూడా రోజు రోజుకి మీరు తాత్సారం చేయటం వల్ల ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మొన్న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. ఏంటి భవిష్యత్తు ఒక నెల టైం కూడా ఇచ్చినట్టున్నారు మీరు ప్రభుత్వానికి. రెవెన్యూ అసోసియేషన్కి సంబంధించి ఏమో వాళ్ళు 3 నెలల గడువు ఇచ్చారు. ఏం మీ ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యంగా పోరాడే కార్యాచరణ ఏమైనా ఉంటుందా? తప్పనిసరిగా ఉంటుందండి. ఇది మన ఉపాధ్యాయ సంఘాలుగా మేము మా బోధనేతర కార్యక్రమాలు మీరు రద్దు చేయకపోయినా మేము బాయ్కట్ చేసాం. ఫినాన్షియల్ ఇష్యూస్ నాట్ ఓన్లీ ఫర్ టీచర్స్ బట్ ఆల్సో ఫర్ ఆల్ ఎంప్లాయీస్. కాబట్టి మేమేం చేసాం, మాకు జేఏసీ ఉందండి. జేఏసీ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల జేఏసీ ఉంది మాకు. ఆ జేఏసీలో మేము పెట్టాం. 10వ తేదీ తర్వాత ఒక మీటింగ్ పెట్టుకుందారనుకుంటున్నాం. తప్పనిసరిగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వేరు కాదు, రెండు కలిసే నిర్ణయం తీసుకుంటాం. కలిసి ఒక కార్యాచరణ ప్రకటించి దాని ప్రకారం యాజిటేషన్ ముందుకు వెళ్తాం.